హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో మనకి బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ కానీ ప్లేలిస్ట్లు కానీ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లలో ఐబీపీఎస్లో 3 ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేశారు. అది కూడా ఆన్లైన్ ప్రీలిమ్స్ ఎగ్జామ్స్. అవి క్లర్క్స్ 11 పోస్ట్కి, PO/MT 11 పోస్ట్కి, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 11 పోస్ట్కి ప్రీలిమ్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. సో ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబోతున్నారు. సో వాటికి సంబంధించిన సిలబస్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశాము. అందులో క్లర్క్స్ 11 అండ్ PO/MT 11కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము తెలుగులో. సో ఛానల్ని విజిట్ అయ్యి చూడండి, లేదా వీడియో ఎండింగ్లో మీకు వీడియోస్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. సో ఇవాల్టి వీడియో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ 11 వేకెన్సీస్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఇది. సో ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ప్రీలిమ్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. IT ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుంది, అలాగే రాజ్భాషా అధికారి స్కేల్ 1 ఉంటుంది, లా ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుంది, HR/పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుంది, అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుంది. సో ఈ 6 పోస్టులకి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి మెయిన్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఇప్పుడు చూద్దాం. అండ్ ఆల్సో డేట్స్ చూసుకున్నట్టయితే మెయిన్ ఎగ్జామ్ మనకి 30th January 2022లో పెట్టే అవకాశం ఉంది. అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ మెయిన్ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది అని అంటే, స్క్రీన్ మీద మీరు చూసినట్టు లా ఆఫీసర్ పోస్ట్కి కానీ, IT ఆఫీసర్ పోస్ట్కి కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్ట్కి కానీ, HR/పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు కానీ మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో 60 క్వశ్చన్లు ఉంటే 60 మార్కులు ఇస్తారు. మీడియం ఏమో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే డ్యూరేషన్ మనకి టైం 45 minutes అనేది ఇచ్చారు. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ కానీ, IT ఆఫీసర్కి కానీ, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, HR/పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్, వీటన్నిటికి కూడా 60 క్వశ్చన్లు కల్పిస్తారు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఈ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకి. సో మనకి మొత్తంగా 6 పోస్టులు అనేవి ఉన్నాయి కదా, అందులో 5 పోస్టులు రాసే వాళ్ళకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే విధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. 60 క్వశ్చన్లు ఇస్తారు, 60 మార్కులకి రాయాల్సి ఉంటుంది 45 నిమిషాలలో. కానీ రాజ్భాషా అధికారికి మాత్రం 2 సెక్షన్స్ అనేటివి ఉంటాయి. సో అందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఒకటి, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, దానిలో 45 క్వశ్చన్లు ఇస్తారు. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అంటే లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ రైటింగ్ అవ్వచ్చు. సో అవి 2 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ 45 క్వశ్చన్స్ అండ్ 2 క్వశ్చన్స్కి కలిపి 60 మార్క్స్ అనేటివి ఎలాట్ చేశారు. అండ్ ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 30 minutes ఇచ్చారు. అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి 30 minutes అనేది ఇచ్చారు. సో ఆల్రెడీ ప్రీలిమ్స్ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది 5 పోస్ట్స్ ఏంటి అండ్ రాజ్భాషా అధికారికి డిఫరెంట్గా ఎగ్జామ్ అనేది పెడతారు అని. సో మెయిన్లో కూడా రాజ్భాషా అధికారికి డిఫరెంట్గా ఎగ్జామ్ అనేది ఉంటుంది, మిగతా పోస్టులన్నిటికీ ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో బేసికల్గా 2 రాజ్భాషా అధికారికి అండ్ మిగతా పోస్ట్ ఎగ్జామ్స్కి కూడా మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. సో దానికి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ సిలబస్ ఏంటో చూద్దాం. ఓకే, సో మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే ప్రీలిమ్స్లో ఏ సిలబస్ అయితే ఉందో అదే కొంచెం డెప్త్లో మనకి మెయిన్ సిలబస్లో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఇచ్చారు. సో సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి. సో ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన 5 పోస్ట్స్ ఉన్నాయి కదా, లా ఆఫీసర్, IT ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, HR పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ అనేది ఫస్ట్ చూద్దాం. అండ్ ఆ తర్వాత రాజ్భాషా అధికారి సిలబస్ అనేది చూద్దాం. సో ఈ 5 పోస్టులకి మనకి సపరేట్గా సిలబస్ అనేది ఉంది. సో దాంట్లో మనకి 60 క్వశ్చన్లు అనేవి ఇస్తారు 60 మార్క్స్కి. సో స్టార్టింగ్ మనకి లా ఆఫీసర్కి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏంటో చూద్దాం. సో లా ఆఫీసర్కి సంబంధించిన సిలబస్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ గురించి తెలిసి ఉండాలి, అలాగే కాంప్లియన్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ గురించి ఐడియా ఉండాలి, రిలవెంట్ లా అండ్ ఆర్డర్స్ గురించి తెలుసుకోవాలి, అండ్ మనీని ఎలా ప్రివెంట్ చేయాలి, మనీ లాండరింగ్ కానీ, లిమిటేషన్ యాక్ట్ కానీ, అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే సర్ఫేస్ బ్యాంకింగ్ ఓంబడ్స్మ్యాన్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి, లాస్ అండ్ యాక్షన్స్ విత్ డైరెక్ట్ లింక్ టు బ్యాంకింగ్, అండ్ అలాగే బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్, DRT యాక్ట్. సో వీటి గురించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఉండాలి. సో వీటిలోంచి మనకి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి లా ఆఫీసర్లో. ఓకే, సో ఏమేమి ఉన్నాయి, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ కానీ, కొన్ని యాక్ట్స్కి సంబంధించినవి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్, అలాగే DRT యాక్ట్ అంటే లిమిటేషన్ యాక్ట్. సో ఈ యాక్ట్స్కి సంబంధించినవి స్కీమ్స్ చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్స్, రెలివెంట్ లా అండ్ ఆర్డర్స్ చూసుకోవాలి, అండ్ లా అండ్ యాక్షన్స్ బ్యాంకింగ్కి సంబంధించినవి కూడా నేర్చుకొని ఉండాలి. సో నెక్స్ట్ సిలబస్ చూసుకున్నట్టయితే IT ఆఫీసర్కి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో IT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దానికి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ సిలబస్ ఇది. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలిసి ఉండాలి,
అండ్ ఆల్సో డాటాని ఎలా మేనేజ్ చేస్తాం, డాటా కమ్యూనికేషన్ ఏంటి, అండ్ నెట్వర్కింగ్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ అలాగే డాటా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఏంటి, మైక్రో ప్రాసెసర్ గురించి, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి ఐడియా అనేది ఉండాలి ఐటీ ఆఫీసర్స్ రాసే వాళ్ళకి. సో డాటా మేనేజ్ చేయడం తెలిసి ఉండాలి, డాటాకి సంబంధించిన కమ్యూనికేషన్ కానీ నెట్వర్కింగ్ కానీ స్ట్రక్చర్ కానీ తెలిసి ఉండాలి, అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి తెలిసి ఉండాలి, కంప్యూటర్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, అండ్ అలాగే మైక్రో ప్రాసెసర్ గురించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలిసి ఉండాలి ఐటీ ఆఫీసర్స్కి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ గురించి సిలబస్ ఇది. సో ఈ సిలబస్లో మనం బేసిక్ క్రాప్ ప్రొడక్షన్ గురించి ఐడియా ఉండాలి, హార్టికల్చర్ అలాగే సీడ్ సైన్స్ గురించి, అగ్రోనామీ అండ్ ఇరిగేషన్ గురించి, వాటర్ ఫెసిలిటీస్, అగ్రికల్చరల్ ఎకనామీస్, అలాగే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గురించి, సాయిల్ రిసోర్సెస్ గురించి, యానిమల్ హస్బెండరీ, ఆగ్రో ఫారెస్ట్రీ, ఇకాలజీ, అండ్ అలాగే గవర్నమెంట్లో అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఏమేమి ఉన్నాయి ఈ సిలబస్లో మనకి, క్రాప్ ప్రొడక్షన్ ఎలా చేయాలి దాంట్లో బేసిక్స్ తెలిసి ఉండాలి, అలాగే హార్టికల్చర్ గురించి తెలిసి ఉండాలి, సీడ్స్లో సీడ్ సైన్స్ గురించి శాస్త్రాల గురించి, అండ్ అలాగే వాటర్ ఇరిగేషన్ గురించి, అగ్రికల్చరల్లో ప్రాక్టీసెస్ గురించి, అలాగే ఎకనామీస్ గురించి, అండ్ ఆల్సో సాయిల్లో రిసోర్సెస్ అంటే మట్టిలో ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయా వాటి గురించి, అండ్ ఆల్సో యానిమల్ హస్బెండరీ గురించి, అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ, అండ్ ఆల్సో ఎకాలజీ అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ బేసిస్గా ఎలా వర్క్ అవుతుంది దాని గురించి, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ స్పెషల్గా అగ్రికల్చర్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి. ఓకే, సో ఇవి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఫర్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే HR/పర్సనల్ ఆఫీసర్ గురించి సిలబస్. సో హెచ్ఆర్ అంటేనే హ్యూమన్ రిసోర్సెస్. సో హ్యూమన్ రిసోర్సెస్లో మనకి ఫస్ట్ సిలబస్ ఏముంటుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది, అండ్ అలాగే బిజినెస్ పాలసీస్ గురించి తెలిసి ఉండాలి, మనకి స్ట్రాటజిక్స్ ఉంటాయి సో వాటి గురించి తెలిసి ఉండాలి, అలాగే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంటే మనీ ట్రాన్స్ఫరింగ్ కానీ ఇంకా వేరే ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటి అనాలిసిస్ గురించి తెలిసి ఉండాలి, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వచ్చి ఉండాలి, అండ్ ఆల్సో రిక్రూట్మెంట్ చేసే క్వాలిటీస్, సెలెక్షన్ చేసే క్వాలిటీస్, అండ్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఇవ్వడము, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడము, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది వచ్చి ఉండాలి, అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ అప్రైజల్ గురించి ఐడియా ఉండాలి. సో బేసికల్గా హెచ్ఆర్ చేసిన వాళ్ళకి ఎంబీఏలో వీటి గురించి ఈజీగా తెలుస్తుంది. సో ఇదే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి మనకి ఎగ్జామ్లో ఇస్తారు, మెయిన్ ఎగ్జామ్లో. సో వీటి గురించి ఐడియా ఉంటే సరిపోతుంది. సో బేసికల్గా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి ఐడియా ఉండాలి, కాన్ఫ్లిక్ట్స్ని ఎలా మేనేజ్ చేయాలో ఐడియా ఉండాలి, స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఉండాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, డెవలప్మెంట్ గురించి తెలిసి ఉండాలి, రిక్రూట్మెంట్ చేసేటప్పుడు సెలెక్షన్ చేసేటప్పుడు ఏ రూల్స్ పాటించాలి, రివార్డ్స్ ఎలా ఇవ్వాలి, రికగ్నిషన్ దేనికి ఇవ్వాలి, ఇండస్ట్రీస్లో రిలేషన్షిప్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఏ విధంగా ఆలోచించాలి. సో వీటన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి HR/పర్సనల్ ఆఫీసర్ పోస్ట్కి అడుగుతారు. అండ్ ద ఫిఫ్త్ పోస్ట్ ఏంటంటే మార్కెటింగ్ ఆఫీసర్. సో దీనికి సంబంధించిన సిలబస్ ఇప్పుడు చూద్దాం. సో మార్కెటింగ్ ఆఫీసర్లో మనకి బేసిక్ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి ప్రొఫెషనల్ నాలెడ్జ్లో, అండ్ అలాగే బ్రాండ్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి, అండ్ ఆల్సో మనం అడ్వర్టైజ్ ఎలా చేయాలి, పిఆర్ గురించి, సేల్స్ గురించి, రీటైల్ గురించి, అండ్ బిజినెస్లో ఎథిక్స్ గురించి, మార్కెట్లో సెగ్మెంటేషన్ గురించి, మార్కెట్ రీసెర్చ్ గురించి, అండ్ ఫోర్కాస్టింగ్ డిమాండ్ అండ్ సప్లై గురించి, అండ్ అలాగే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా కోఆపరేట్ చేయాలి, అండ్ ఆల్సో సర్వీస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి ఐడియా ఉండాలి. సో మార్కెటింగ్ ఆఫీసర్ ఎంబీఏ చేసిన వాళ్ళకి కూడా ఇది ఐడియా ఉంటుంది. బేసికల్గా మనము మార్కెటింగ్ని ఎలా మేనేజ్ చేస్తాం, సో మేనేజ్మెంట్ వచ్చి ఉండాలి, బ్రాండ్ని ఎట్లా మేనేజ్ చేస్తాం వచ్చి ఉండాలి, ఎట్లా అడ్వర్టైజ్ చేస్తాం వచ్చి ఉండాలి, సేల్స్ ఎలా ఉంటుంది, రీటైల్ ఎలా ఉంటుంది, పిఆర్ ఏంటి, సో బిజినెస్లో ఏ ఎథిక్స్ ఫాలో అవ్వాలి, అండ్ అలాగే రీసెర్చ్ అనేది ఎలా జరుగుతుంది, మార్కెట్లో రీసెర్చ్ ఏం చేస్తాము, ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఏముంటుంది, డిమాండ్ అండ్ సప్లై గురించి ఐడియా ఉండాలి, అండ్ అలాగే ప్రోడక్ట్ యొక్క మొత్తం లైఫ్ సైకిల్ గురించి తెలిసి ఉండాలి, ప్రోడక్ట్ కరెక్ట్గా ఎలా సేల్ చేయాలి, సో సోషల్ రెస్పాన్సిబిలిటీ, మార్కెటింగ్లో సర్వీస్ గురించి తెలిసి ఉండాలి, అండ్ అలాగే స్ట్రాటజీస్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఇది మెయిన్ ఎగ్జామ్ సిలబస్ మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించింది, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్లకి. ఓకే, సో ఇక్కడతో 5 పోస్టులకు సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ ఇది. సో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్ ఎగ్జామ్కి ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచే మనకి 60 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. ఆ 60 క్వశ్చన్స్ని 45 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. 60 మార్క్స్ అనేటివి వస్తాయి. క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. సో దానికి సంబంధించిన సిలబస్ ఇప్పటిదాకా చూసాం. సో 5 పోస్టులు ఏంటవి మనకి, పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్,
HR/పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో ఇప్పుడు పోస్ట్ ఆఫ్ రాజ్ భాషా అధికారి ఆఫీసర్కి సిలబస్ అనేది చూద్దాం. సో స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి రాజ్ భాషా అధికారిలో ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేటివి ఇచ్చారు. గ్రామర్కి సంబంధించి క్వశ్చన్స్ ఉండొచ్చు, బ్యాంక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో రైటింగ్కి సంబంధించిన, రీడింగ్కి సంబంధించిన రూల్స్ గురించి క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంగ్లీష్ నుంచి హిందీ ట్రాన్స్లేషన్ క్వశ్చన్స్ అనేటివి కూడా అడగొచ్చు. సో ఇలా అనమాట. సో బేసికల్గా గ్రామర్ గురించి అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చి హిందీ ట్రాన్స్లేషన్ అండ్ ఆల్సో బ్యాంక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా అండ్ ఆల్సో రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది ఆబ్జెక్టివ్ సెక్షన్లో. కమింగ్ టు ద డిస్క్రిప్టివ్ సెక్షన్ మనకి లెటర్ రైటింగ్ గురించి అడగొచ్చు అండ్ అలాగే ఎస్సే రైటింగ్ గురించి కూడా అడగొచ్చు. సో ఇది రాజ్ భాషా అధికారికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ యొక్క సిలబస్. మనకి ఎక్కువగా చూసుకోవాల్సింది గ్రామర్ గురించి చూసుకోవాలి, రైటింగ్ స్కిల్స్ కానీ, రీడింగ్ స్కిల్స్ కానీ, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ వీటి గురించి చూసుకోవాలి అండ్ ఆల్సో బ్యాంక్కి సంబంధించిన అవేర్నెస్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఓకే, అండ్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ కూడా వచ్చి ఉండాలి. మనకి మీడియం ఆఫ్ ద ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఇచ్చారు చూడండి. అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ కానీ డిస్క్రిప్టివ్ కానీ 30 minutes అనేది ఉంది. ఆ 30 minutesలో 45 questions ఆబ్జెక్టివ్కి రాయాలి, ఆ 30 minutesలోనే 2 questions డిస్క్రిప్టివ్కి రాయాలి. సో టోటల్ మనకి 1 hour అనేది రాజ్ భాషా అధికారి ఎగ్జామ్కి వస్తుంది. 45 minutes అనేది మిగతా 5 పోస్టులకి అలాట్ చేశారు. సో ఇదండి సిలబస్. మనకి దేనికి స్పెషలిస్ట్ ఆఫీసర్కి సిలబస్ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. 30th January 2022లో నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించిన సిలబస్ ఇది. టోటల్ మనకి 6 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ పోస్ట్ ఉంది, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, రాజ్ భాషా అధికారి ఆఫీసర్ పోస్ట్ ఉంది అండ్ లా ఆఫీసర్, HR/పర్సనల్ ఆఫీసర్, అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ ఉంది. సో ఈ 6 మనకి రాజ్ భాషా అధికారికి తప్పించి మిగతా అన్నిటికీ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. రాజ్ భాషా అధికారిలో కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్వశ్చన్సే ఉంటాయి, కాకపోతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను డిస్క్రిప్టివ్ టైప్ అంటే రాతపూర్వకంగా రాసే ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్కి అండ్ ఈ ఎగ్జామ్కి ఒకటే తేడా అండి. మనకి మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్లలో ప్రీలిమ్స్ ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో దానికి ఇంకొంచెం డెప్త్లో ప్రిపేర్ అయిపోతే మెయిన్ రాయొచ్చు. కానీ ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్కి మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో మీరు ఆ ప్రకారంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. సో ఆఫీసర్ పోస్టులన్నీ కూడా మీరు డిగ్రీ కానీ MBA కానీ చేసేటప్పుడు నేర్చుకున్నవే. సో దాంట్లో ప్రొఫెషనల్ నాలెడ్జే మీకు తెలిసి ఉండాలి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అండ్ అలాగే ఇంతకుముందు కూడా చాలా బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటివి మను టీచర్స్ ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. సీటెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ అయిన ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఇస్తూ ఉండండి అండ్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.